Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అడ్డరోడ్డు జంక్షన్ వద్ద కూటమి నాయకులు మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున పూలవర్షం కురిపించారు. అడ్డరోడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అడ్డరోడ్డు రూపురేఖలు మారనున్న నేపథ్యంలో సుమారు 3,000 మంది స్థానికులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అనకాపల్లి ఎంపీ అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్ఎంఏసీ నిధులతో 3,44,000 వ్యయంతో నిర్మించిన నక్కపల్లి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం టైప్ 4 హాస్టల్ను మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు. హాస్టల్లోని వివిధ గదుల్ని పరిశీలించిన మంత్రులు విద్యార్థులతో కలిసి దింసా నృత్యంలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి నిన్ననే చూసాం, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే చాలా మంది అవహేళన చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఎయిర్పోర్ట్ అవసరమా, ఇంత పెద్ద ల్యాండ్ అవసరమా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ రూపురేఖలు మారినాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఐటీ తీసుకొచ్చిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన, అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఇవాళ ఉత్తరాంధ్రకి ఇవాళ రాబోయే కాలంలో అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ నాయకులు చెప్తున్నారు, మేమే తీసుకొచ్చాం, మా వల్లే భోగాపురం వచ్చిందని చెప్పి. 2014 నుంచి 19 వరకు చేసినటువంటి కృషి వల్ల ఆనాడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. రేపు జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ 24 గంటలు ఈ విశాఖపట్నం నుంచి నడుస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీలో ఈ పిల్లల్లో చాలా మంది విదేశాల్లో రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలన్నా ఈ ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఏగలు తోలుకుంటుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను కోర్టుకు వెళ్ళి ఆపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేమే ఈ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని చెప్పి అల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ఎవరు నమ్మొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆర్మీస్ లో కష్టపడుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇది ఒక మంచి ప్రభుత్వం. లోకేష్ గారు పిల్లలకి ఈ రోజున టీచర్స్ మీటింగ్ పెట్టడం, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణం ఎలా పెంచాలి, విద్యా విధానాలు ఎలా పెంచాలి, స్కూల్ నూతనంగా రాజముఖతో ఇస్తాం, మీ భూమి మీ హక్కు అని చెప్పి ఇస్తామని చెప్పాము. అది మేము పూర్తి చేస్తాము. ఎందుకు అవసరం ఆలస్యమైనది కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భూమి పత్రిక రాసింది. రైతుల తలరాతలు మార్చడానికి కోసం జగన్ గారు ఆ రోజు స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారయ్యా అంటే 6,688 గ్రామాల్లో ఏదైతే రీసర్వే జరిగిందో ఒక్క గ్రామంలో కూడా కరెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ 18 నెలల్లో మేము మళ్ళా కూడా రీసర్వే చేసి, ఎందుకంటే గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాం. అవన్నీ కూడా ప్రక్షాళన చేసి అన్ని కూడా సాల్వ్ చేయడానికి 2 రోజులు పెట్టింది. ఇంకా 2-3 సమస్యలు ఉండొచ్చు, లేవని నేను అనను. ఎందుకంటే అలా చక్కగా గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ రోజున ఎంత శ్రమ పడుతుంది. మీరే చూడండి, గత పాలకుడు అతనికి ఉన్న పిచ్చతో ఇప్పుడు చెప్పారు అనిత గారు, అతని ఫోటో ఇచ్చినట్టు పరిస్థితి. ఎందుకంటే అతని ఫోటో
మన భూమికి మన నాన్నగారు మనకి ఇచ్చే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు వేసుకుంటాము, కష్టార్జితంగా మనం సంపాదించే మన ఫోటో వేసుకుంటాం, కానీ అతని ఫోటో అతను భూమి ఇచ్చాడు మనకి భూమి, మన భూమి దోచుకున్న దొంగ అతని ఫోటో వేసుకుంటాం. వాళ్ళు చేసినటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే లాభం, రైతు ఫోటో కూడా లేదు. అంటే తర్వాత తీసుకుని వాళ్ళ అనువాయులు ఫోటో పెట్టుకోవడానికి పైన ఆయన ఫోటో మాత్రం బాగుపడింది, గత ముఖ్యమంత్రిది, కానీ ఇక్కడ పట్టాల ఫోటో కూడా పడ్డాయి. అంటే అతని ఫోటో మీద ఉన్న పిక్చర్ దేని మీద లేదు. మామూలుగా ఈ క్యూఆర్ కోడ్ కొడితే ఖాతా నంబర్ అన్ని వస్తే, ఈ క్యూఆర్ కోడ్ కొడితే ఆ పొజిషన్కి వెళ్ళాలి, కానీ ఈ క్యూఆర్ కోడ్ కొడితే పక్కింటి పొలం కలుపుతుంది. అంత చెత్తగా కేవలం అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రచార పిచ్చిలో చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మన రాజముద్రతో అద్భుతమైనటువంటి పాస్బుక్ మీ ఫోటోతో మేము వీళ్ళందరికీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 22 లక్షల పాస్బుక్లు మేమన్నీ కూడా మారుస్తా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా మార్చుకోండి. ఏదైనా రీసర్వే ఇబ్బంది ఉన్నా కూడా మీరు అప్లై చేయండి. సబ్ డివిజన్ కూడా 500 రూపాయలు కూడా మేము వేవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు ఏదైతే మీ అందరూ కూడా వారసత్వంగా వచ్చే భూములు కూడా సరళీకృతంగా మీకు పేరు మార్చే విధంగా 10 లక్షల రూపాయలు లాభం ఉంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే ఆటో మ్యూటేషన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే కలెక్టర్లకు ఉన్నటువంటి అధికారాలు కూడా కిందకి జేసీలకి ఆర్డీఓకి పుష్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం ఉండాలని. ఈ రోజు అడ్డు రోడ్డు ఆర్డీఓ ఆఫీస్ ఎందుకు వచ్చింది అంటే పరిపాలన సౌలభ్యం ఉండాలని. మీ అందరికీ కూడా అందుబాటులో ఆర్డీఓ ఉంటారు, తహసీల్దారులు ఎక్కువ మంది ఉంటారు. మీకు ఇబ్బంది ఉంటే వెళ్ళి మాట్లాడతారు, కానీ మీ పరిష్కారం చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అందులోనూ పారిశ్రామిక ఒక అడ్డాగా మారుతున్నటువంటి ఈ ప్రాంతం ఈ అడ్డు రోడ్డు ఆర్డీఓ ఆఫీస్ చాలా ఉపయోగపడుతుంది కూడా నేను తెలియజేస్తాను. కోట్ల రూపాయలు వేస్ట్ చేసే విధంగా సరిహద్దులుగా అతని ఫోటో వేసుకున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని మీరు ఆలోచన చేయాలి. 2019-24లో ఒక రాక్షసుడు పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని, ఈ బంగారు తల్లుల భవిష్యత్తుని అంధకారం అందించాడు. ఈ రోజు మళ్ళా పునర్నిర్మిస్తున్నాం. ఏదైతే ఆపాడో ఈ రోజు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. కానీ 1924లో లేదా దాని ముందు కూడా 14-19 ఎప్పుడైతే మేము శంకుస్థాపన చేశామో ఆ రోజు కోర్టులో కేసు వేసి ఆయన అడ్డుకోవాలి, ఎందుకు భోగాపురం ఎందుకు రావాలని చెప్పేసి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతూ అంటా ఉన్నాడు. 24 దాకా 5% కూడా కాదు, 95% అయ్యి జూన్ నుంచి బయటకు దిగుతా ఉన్నాయంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చెప్తా ఉన్నాడు. ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాల లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. చరిత్రలో ఎప్పుడు కూడా అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా గ్రామసభ పెట్టి ఆ గ్రామం అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఎందుకు చెప్తామంటే అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం పరిపాలన ఉంది. ఎప్పుడు కూడా మీ సంక్షేమం మీ అభివృద్ధి గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు